సోషల్ మీడియా శాడిస్టులకు శిక్ష తప్పదన్నారు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ. ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ఇప్పుడు క్షమాపణ కోరితే తప్పు ఒప్పు కాదని చెప్పారామె. తనను మండలిలో చీఫ్ విప్ గా నియమించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అనురాధ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి శివ అందిస్తారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొందడం జరిగింది. తాజాగా ఏదైతే మండలి చీఫ్ విప్ కూడా అనురాధ ఎన్నికలు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అనూహ్యంగా గెలుపొందారు. ఇప్పుడు అనూహ్యంగానే ఈ పదవి వచ్చింది. ఏ రకంగా తీసుకుంటారు? ఇది ఛాలెంజింగ్గా తీసుకుంటానండి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే అసైన్మెంట్ నాకు ఇచ్చారో దాన్ని ఒక్క రిమార్క్ కూడా రాకుండా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాయశక్తుల వారి యొక్క సహాయ సహకారాలతో నేను ముందుకెళ్తాను. మేడం, వైసీపీ శాసనసభకు రాకుండా శాసన మండలికి వస్తున్నారు. సో ఈరోజు అనేక అంశాల మీద కూడా మాట్లాడినట్టు అసలు ఎట్లా కొనసాగుతుంది శాసన మండలి వైసీపీ నేతల తీరు? అంటే వాళ్ళు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా రావట్లేదండి, అండ్ క్లియర్ కట్ ఫిగర్స్తో రావట్లేదు. కేవలం దుమ్మెత్తిపోయడానికే వస్తున్నారు. మేము ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన విధానం ఉన్నారు. కానీ మా శాసన మండలిలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రజల తరఫున అన్నీ కూడా ఫ్యాక్ట్స్ చెప్పడం జరుగుతూ. దాన్ని మేము ఎదుర్కొంటాం, మాకు ఇబ్బంది లేదు. మీరు ఏ స్థాయికి వెళ్తారో దాని సంగతి ఏంటో తెలుస్తాం మేము. మేడం, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్ వస్తుంది. గతంలో మీపై కూడా పోస్ట్ చేశారు. సో ఇప్పుడు చాలామంది ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో కేసుల పరంపర కొనసాగిన దగ్గర నుంచి, శ్రీరెడ్డి దగ్గర నుంచి చాలామంది కార్యకర్తలు క్షమాపణ కోరుతూ వీడియోలు పెడుతున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే ఒక క్షమాపణ చెప్పేస్తే ఈ లెక్కన ఒక 10 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి క్షమాపణ చెప్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో జరిగిందని కడప డిఐజీ చెప్తా ఉన్నారు. సో చాలా చోట్ల కూడా ఎవరినైతే సోషల్ మీడియా కార్యకర్తలు విచారించారో వారంతా సజ్జల భార్గవరెడ్డి నేతృత్వం ఈ ప్రక్రియ కొనసాగుతున్నారు. అతనిపై ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి? అది పోలీసు శాఖ చెప్పాలండి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయో. బట్ వ్యక్తిగతంగా హనన ఉండకూడదండి. మహిళలను అసభ్యంగా మాట్లాడటం, వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళు మానసికంగా బాధపడే విధంగా మాట్లాడటం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడటం, ఇలాగా మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. సారీ ఈజ్ నాట్ ద ఆన్సర్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఇందా కోర్టు కూడా సోషల్ మీడియా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి మీరు అసలు కోర్టుకు రావటం, పోలీసులు కేసులు పెడితే తప్పేంటని కూడా ప్రశ్నించింది. దీన్ని ఎట్లా తీసుకుంటాం? ఇది కోర్టు ఏది చెప్తే దానికి మనం ఖచ్చితంగా we have to follow it. Definitely I obey their question and answers. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మహిళల పట్ల అలాగే సోషల్ మీడియా వ్యవహార శైలిలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి మళ్ళీ క్షమాపణ కోరటం సరైన పద్ధతి కాదు. ఒక అమ్మాయిని 10 మంది కలిసి రేప్ చేసి ఆ తర్వాత క్షమాపణ చెబితే ఆ అమ్మాయి భవిష్యత్తు వస్తుందా? సోషల్ మీడియా తీరు కూడా అదే విధంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి వచ్చి వివాదాలు సృష్టించడం కోసం తప్ప ప్రజా సమస్యల కోసం రావట్లేదని చెప్పి ఎమ్మెల్సీ అనురాధ అంటున్నారు. స్టూడియో.